కొంచెం వినడానికి కఠినంగా ఉన్న నేను ఒక మాట చెప్తా. మా అమ్మగారి శరీరం పడిపోయినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళి చిట్ట చివర చేసే ఆనంద హోమానికి కూర్చుంటే భూమిలోంచి వచ్చాయి, నోరు ఇలా తెరుస్తున్నాయి, రంపం తెరిచినట్టుంది, ఇలా తొడ కింద ముట్టుకున్నాయి, భూమిలో వెళ్ళిపోయి. నేను ఉలిక్కి పడి వాటిని చూసి ఏమిటి ఇన్నొస్తున్నాయి భూమిలోంచని ఆ పూజ చేయిస్తున్న పురోహితుడి వంక చూశాను. ఆయన అలా ఎన్నో ప్రేతాలకి చేయించాడు కదూ. ఆయన నాతో ఓ మాట అన్నాడు, భయపడకండి, అవి భూమిలోంచి వచ్చి ముట్టుకుంటాయి. చైతన్యం ఉంది, ప్రాణం ఉన్నది అంటే వాటికి తెలుసు, వెళ్ళిపోతాయి భూమిలోకి. చైతన్యము లేదు, ప్రాణం పోయింది, అరగంటలో ముక్కలు కొట్టేస్తాయి. కాబట్టి బెంగ పెట్టుకోకుండా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఏం చేయవన్నాడు. అది పరమేశ్వరుని యొక్క సృష్టి. చిజ్జడ గ్రంథి, ఆ శరీరంలోంచి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. మళ్ళీ వెనక్కి రండి. ఆయన ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? గంట మోగుతూ ఉంటుంది. అనాహతము, అది ఒకరి చేత ఆపబడే గంట కాదు. దేవాలయంలో అయితే రాత్రి ఏకాంత సేవ తర్వాత గంట కట్టేస్తారు స్తంభానికి లాగి, ఇక మోక్కుండా. ఈ గంట ఎవరు ఆపలేరు. ఓ చెయ్యి చాలా కష్టపడ్డావు, కాసేపు అలా కదలకుండా ఉండు అనొచ్చు. ఓ జీర్ణశక్తి చాలా కష్టపడ్డావు, ఇవాళ ఉపవాసం చేస్తాను, ఏం వెయ్యను లోపల, విశ్రాంతి తీసుకో. ఓ గుండె చాలా కాలం కష్టపడ్డావు, ఓ అరగంట విశ్రాంతి తీసుకో అని నేను అనకూడదు. అది అలా నేనన్నా వినదు. ఒకవేళ ఓ గుండె పొరపాటున ఆగిపోకు అని నేను చెప్పినా అది వెళ్ళిపోవాలనుకుంటే అది ఆగదు, అది ఉండదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యరు వ్యాధి మాన్పాలి. వైద్యులు నన్ను క్షమించెదరుగాక. ఆయన వెళ్ళిపోవాలని శాసనం చేశాడా? ఆ గంట మోగుతుంటుంది ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి మోగుతోందంటే మంగళప్రదం, లోపల కూర్చుంటాడు అంటూ ఉంటాడు. వదులుతాడు, తీస్తాడు, ఆయన లెక్క అయిపోతుంది. ఏదో ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని దిగిపోతాడు, అంతే, గంట ఆగిపోతుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఆగిపోతుంది. లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళకపోవచ్చు, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోవచ్చు. మృత్యు వచ్చేసి దానంత సన్నిహితంగా ఎవరు ఉండరు. ఇక్కడ ఉంటుంది మృత్యు. అందుకే ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ పేలిపోయినంతసేపు పట్టదు. అందుకే కురుపుణ్య బహోరాత్రం అంటుంది శారీరం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, అది ఉండగా తొందరపడి పుణ్యించి. మనుష్య శరీరంలో ఉన్నావు కాబట్టి చేయగలవు, లేకపోతే చేయలేవు. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని దీన్ని నిర్వహిస్తున్నాడు. దీన్ని నిర్వహిస్తూ దీనికి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. నువ్వు పుణ్యకర్మాచరణం చెయ్యొచ్చు, చేసి విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. లోకంలో చూడండి, స్వార్థం అంటారు. నాకున్నదంతా నాకే చెందాలండి అంటారు. నేనంటాను ఆ స్వార్థం ఉండాలి అంటాను. నాకున్నదంతా నాకే ఎప్పుడు చెందుతుంది? నాకున్నదంతా నాతో రాదు. నా శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ వస్తాయి నాతో? కింవానేన ధనేన వాజికరి విప్లప్తేన వజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం తపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆఖరికి ఇది నేనని దీనికి ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇన్ని పౌడర్లు, ఇన్ని ఆల్అవుట్లు, ఇన్ని మంచాలు, ఇన్ని పరుపులు, ఇన్ని ఏసీలు పెట్టి పడుకోబెట్టిన ఇది కూడా కట్టెల్లో కాలిపోతుంది. అయ్యయ్యయ్యయ్యో అని జీవుడు అప్పుడు ఏడుస్తాడు. కానీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే పుణ్యం వస్తుంది. పుణ్యం ఎప్పుడు వస్తుంది? అన్నీ నాతో రావాలనుకున్నవాడు తనకున్నదాన్ని దానం చేస్తే పుణ్యంగా మారుతుంది. నాతోనే ఉండిపోవాలని దాచిపెట్టుకుంటే ఎలా వస్తుంది? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును, తేనెజుంటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నీతో ఎలా వచ్చింది? అలాగని బిడ్డలకు ఇవ్వకుండా, భార్యకి ఇవ్వకుండా ఇమ్మని శాస్త్రం చెప్పలా. ఒరే, నీ జీవుణ్ణి ఆలోచించక పుణ్యం చేసుకోరా, పాడైపోతావు. కాబట్టి ఇది చాలా గొప్ప శకటం. ఈ శకటాన్ని ఆధారం చేసుకుని దాటేయచ్చు సంసార సముద్రాన్ని. దీన్ని ఆధారం చేసుకుని, అందుకే మీరు చూడండి దీని గొప్పతనం ఎక్కడుంది అంటే, గత జన్మలలో ఈ శరీరంతో ఏవో తప్పులు చేసి నేను ఉంటాను, మళ్ళీ ఈ శరీరంతో దాన్ని దిద్దుకోవాలి. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు దీనుడికి ఉపకారం చెయ్యి. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు పల్లకి పట్టు ఈశ్వరుడిది. దేవాలయం తుడు.
ఒకప్పుడు మనసుతో తప్పు చేశాను, ఇప్పుడు మనసుతో పవిత్రంగా ఆలోచించు. ఒకప్పుడు నా వాక్కుతో దోషం చేశాను, ఇప్పుడు నీ వాక్కు చేత 10 మందిని సంతోషపెట్టు. ఈశ్వరుడు దీన్ని ఉపకరణంగా ఇచ్చాడు. ఒక వ్యాపారి వ్యాపారం ప్రారంభించినప్పుడు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెడతాడు. అలా ఈశ్వరుడు నీకు ఇచ్చిన శరీరాన్ని ముందు పెట్టుబడి పెట్టు. దీంతో గుడికెళ్ళు, దీంతో ఉపవాసం చేయి, దీంతో పూజా మందిరంలో కూర్చో, దీంతో జపం చేయి, దీంతో నామం చెప్పు, దీంతో విను, దీంతో చదువు, దీంతో రాయి నామం. అసలు దీన్ని ఉపయోగించనంటే ఎలా? కాబట్టి ఇది మొదటి పెట్టుబడి, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కానుక. పైగా ఇటువంటిది సృష్టిలో ఇక ఎవరికీ లేదు. నా మాట నమ్మండి, దేవతలు కూడా దిగదుడుపు ఈ శరీరం ముందు. నేను ఈ మాట ఇంత ధైర్యంగా, ఇంత గంభీరంగా ఎందుకు చెప్పగలిగానో తెలుసా? దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. ఆత్మవిచారణ ఒక్కటే దేవతలు చెయ్యవచ్చు. అందుకే దేవతా పదవులలో ఎంతకాలం ఉంటారంటే పుణ్యం ఖర్చు అయ్యే వరకు ఉంటారు. ఆ భోగం అనుభవించడంలో పుణ్యం పోతుంది. అందుకే త్రిదశులని పేరు. పుట్టినప్పుడు 30 ఏళ్ల వయసులో ఉంటారు యవ్వనంలో, చచ్చిపోయినప్పుడు 30 ఏళ్ళే. వృద్ధాప్యం లేదు, జరామరణములు లేవు, ఆకలి లేదు, భోగం అనుభవిస్తూనే ఉంటారు. పుణ్యం అయిపోయే వరకు ఉంటారు. పుణ్యం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి లోకంలో పడిపోతారు. తిర్యక్కులు, భూమికి అడ్డంగా ఉండేటటువంటి వెన్నుపా ఉన్న ప్రాణులు ఉంటాయి, కుక్కలు, పందులు, నల్లులు, పిల్లులు, ఇటువంటివి. అవి కర్మాచరణం ఎలా చేస్తాయి? అవి చెయ్యలేవు. నేను మనుష్యుడను, పుణ్యకర్మలు చేసి దేవతాస్థానాన్ని పొందగలను, పాపకర్మలు చేసి 1,000,000 జన్మల కిందకి జారిపోగలను. నాకు పుణ్యమో వద్దు, పాపమో వద్దు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికి శాస్త్రవిహితమైనటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన కలిగినటువంటి చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది, ఆ పాత్రత వలన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నింపబడినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలడు. ఇప్పుడు మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు, మిగిలిన ప్రాణులు ఎలా పొందుతాయి? మోక్షం అన్న మాట ఇంకెవరికీ అన్వయం కాదు, ఒక్క మనుష్యునికి. ఇప్పుడు మనుష్య శరీరం ఎంత గొప్పది! ఇది తాపత్రయం ఋషికి. అందుకు చెప్తున్నాడు శౌచం, దీన్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకో. దీన్ని ఎందుకు జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి అంటే, ఇది జాగ్రత్తగా ఉంటే ఇది ధర్మ సాధనం. దీనితో నువ్వు ధర్మాన్ని చెయ్యొచ్చు. ఏమండి, అందరూ ప్రవచనం చేయాలా? అక్కర్లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడానికి కష్టం ఏమిటి? లలితా సహస్రం చదువుకోవడానికి కష్టం ఏమిటి? శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా అనడానికి కష్టం ఏముంది? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని అనుకుంటూ ఉండడానికి కష్టం ఏముంది? ఈ శరీరంలో ఉన్న కారణం చేత ఎన్నో ఉత్తమ కర్మలు చెయ్యగలడు. ఒక్కసారి ఈ శరీరం వెళ్ళిపోయిందనుకోండి, ఇక లేదంతే. తులసీదాస్ గారు కాశీలో గంగ ఒడ్డున కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. ప్రతిరోజు అలా వెళ్ళిపోతుండేవాడు ఒక ఐశ్వర్యవంతుడు. ఆయన తులసీదాస్ గారి వంక చూసి, బుద్ధిహీనుడా, నీకు సమయంతో సంబంధం లేదు, అలాగే కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తావు. నిన్ను నమ్మి చాలా మంది గంటల గంటల సమయం అలా కూర్చుంటున్నారు. నువ్వు ఈ పని మానేస్తే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి తమ పనులు చేసుకుంటారు, ఎందుకురా ఈ రామాయణం చెప్తావు అనేవాడు. ఆయన నవ్వి రామాయణం అంతా అయిపోయాక ఆయన ఇంటికి వెళ్ళేవారు. తలుపు కొట్టి పిలిచి, అయ్యా ఒక్క శ్లోకం చెప్తాను వినండి అనేవారు. కొన్నాళ్ళు నిందించాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వెటకారం మొదలెట్టాడు. రేపు కూడా ఈ సమయానికే రండి వింటాననేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. కొన్నాళ్ళు పోయాక 1 వారం ఆగి రండి అన్నాడు. కొన్నాళ్ళు పోయాక, ఆ నెల పోయాక, తర్వాత 6 నెలలు, తర్వాత ఏడాది గుర్తు పెట్టుకెళ్ళేవారు. ఒక ఏడాది వెడితే అన్నాడు, వచ్చే ఏడాది కనపడండి, 1 శ్లోకం వింటానన్నాడు. ఆయన్ని ఉద్ధరించడానికి తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళారు. ఆయనకి తెలియదేమిటి, తలుపు కొట్టారు. కొడుకు వచ్చాడు. నాన్నగారు రామాయణం 1 శ్లోకం వింటా అన్నారండి, చెప్పడానికి వచ్చానన్నారు. నాన్నగారు శరీరం విడిచిపెట్టి ఏడాది అయిపోతోందండి, ఇంకా సంవత్సరికాలు వచ్చేస్తున్నాయన్నారు. తులసీదాస్ గారికి ఆ శక్తి ఉంది కాబట్టి అంతర్ముఖత్వంతో, మనకి లేదు కాబట్టి వాళ్ళకు ఉండదు అనకూడదు. మనకి పైకే చూడడం వచ్చు, వాళ్ళకి లోపలికి చూడడం వచ్చు. ఆయన ఒక్కసారి తిరిగి చూశారు. ఐశ్వర్యం మీద భ్రాంతితో బ్రతికి బ్రతికి చివర ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయినందుకు ఆ ఇంట్లోనే ఎద్దై పుట్టాడు. ఎద్దై ఉన్నాడు. తులసీదాస్ గారి వంక చూసి కన్నుల వెంపట నీరు కార్చాడు. 1 శ్లోకం విని రామా రామా అని ఉంటే ఏమయ్యేవాణ్ణో, వద్దు వద్దు అని నిన్ను దూరంగా తరిమి, నేను డబ్బు కోసం బతికాను, ఇదిగో ఇదయ్యాను
ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ నరజన్మ? ఎప్పుడు రామాయణం వినడం, ఎప్పుడు రామాయణం చదవడం, పోనీ చదవకపోతే కనీసం రామాయణం మీద పువ్వు పెట్టి ఎప్పుడు నమస్కారం చేయడం, మళ్ళీ ఎప్పుడు ఎప్పటికొచ్చేనో ఎన్ని కోట్ల జన్మలో అయిపోయింది పెద్ద పొరపాటు అని ఎద్దు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది. తులసీదాస్ గారు అయితే మాత్రం ఏం చేస్తారు? రామా అనిపిస్తారా ఎద్దుతో? వెళ్ళిపోయాడు. అందుకే శరీరము ధర్మసాధనం. ఇది ఉన్నప్పుడు జాగ్రత్త పడిపో. ఓ నదిలో ముంచు తీసుకెళ్లి స్నానం చెయ్యి. 1-2 పువ్వులు స్వామి పాదాల మీద వేసి నమస్కారం చెయ్యి. ఓ దీపం పెట్టు. ఆర్తితో ఉన్నవాడికి పరమ ప్రేమతో ఏదైనా పెట్టు. మహాత్ములు వచ్చినప్పుడు వంగి వాళ్ళకి నమస్కారం చెయ్యి. ఆదరభావంతో ప్రవర్తించు. లేనినాడు ఇబ్బంది పడిపోతావు. అప్పుడు నిన్ను ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే ఈ శరీరము యొక్క వైభవం తెలిస్తే తప్ప దీన్ని ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలియదు. పైగా మీరు చూడండి, శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే అవకాశం దొరికితే పుణ్యం చేసుకోవడానికి దీన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది సిద్ధంగా లేదనుకోండి, అశౌచంతో ఉంది అంటే దీనికి దేవాలయంలోకి వెళ్ళడానికి కావలసిన అధికారం లేదు. గాఢ నిద్రపోతే ఏమవుతుందంటే నవరంధ్రములలోంచి కూడా మలం పైకొస్తుంది, చెవులలోంచి గులిమి ఊరుతుంది, కళ్ళల్లోంచి పుసి కడతాయి. అలా ఉంటే గుళ్ళోకి వెళ్ళకూడదు, స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేయకుండా నేను బయట తిరుగుతున్నాను అనుకోండి, ఓ గుళ్ళో ఏదో మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి, ఏదో పెద్ద ఉత్సవం జరుగుతోంది, గడప దాటి వెళ్ళాలని ఉంది, శౌచం లేకుండా లోపలికి వెడితే దోషం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలని ఆర్తుంది, ఎలా పెడతావు? అందుకని శరీరాన్ని శౌచంగా ఉంచుకోవాలి. వెంటనే ఓ స్నానం చేసి చక్కగా మంచి మాట ఏం వినపడుతుందో, మంచి మాట ఏం మాట్లాడే అవకాశం వస్తుందో, జన్మాంతర సౌభాగ్యం, మహాపురుష దర్శనం, వాళ్ళ మాటలు వినడం, ఏమో నిన్ను అనుగ్రహించడానికి ఎట్నుంచి వస్తాడో. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమిటో తెలుసా? ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకొస్తాడనుకోకండి, ఒక మహాత్ముడి రూపంలో ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడంటే అంత సౌభాగ్యం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో దశమస్కంధంలో గర్గుడు వస్తుంటే మహానుభావుడైనటువంటి నందుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఒక అతిథి వచ్చాడు, ఆదరించు. ఒక అభ్యాగతి వచ్చాడు, ఆదరించు. నీకు అవకాశం కలిగింది. ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే దీన్ని శౌచంతో ఉంచుకోవడం సాధ్యం కాదు. బాహ్య శౌచము, దీనికి చక్కగా శౌచం ఉంచడం అంటే స్నానాదులు చేయడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే మీరు ఇలాగే చెప్తారు కానీ జ్వరం వస్తే? నేను ఆచారకాండ మీద ఉపన్యాసం చెప్పినప్పుడు వేదంలో ఆచారకాండ ఏం చెప్పిందో 10 మాటలు చెప్పాను. శాస్త్రం ఇప్పుడు కఠినంగా మాట్లాడదు. నీకు అప్పటికప్పుడు ఒక అవకాశం వచ్చింది, స్నానం చేసి లేవు, వదులుకోవద్దని చెప్పింది. గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందేతి సదా స్నానం, గోవిందనామం చెప్తే స్నానం చేసేసినట్టే. ఎప్పుడు స్నానం మానేసి గోవిందనామం చెప్పని కాదు నా ఉద్దేశం. స్నానం చేసి కాసేపు పడుకుని లేచి అనుకోకుండా ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది, అప్పుడు స్నానం చేయడానికి వెడితే ఈలోగా అవకాశం పోతుంది. అప్పుడు గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందా 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 అనక్కర్లా, గోవిందా అని చాలు. అందుకే స్నానం కాకి స్నానం అంటారు. ఉత్తి స్నానం చేస్తే భగవన్నామం చెప్తూ స్నానం చేయాలి. అందులోకి ఏదో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాం తు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. పూనివన్నీ చెప్పకపోయినా రామ 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 అంటూనో, కృష్ణ 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 అంటూనో స్నానం చెయ్యాలి. చేస్తే శరీరమునకు శౌచం కలుగుతుంది. జ్వరం వచ్చిందండి, తలస్నానం చేయకు, కంఠం వరకు చెయ్యి. కంఠం వరకు కూడా చేయలేనండి, నడుం దగ్గర నుంచి చెయ్యి. నడుం వరకు కూడా చేయలేనండి, కాళ్ళు కడుక్కో. కాళ్ళు కూడా కడుక్కోలేనండి, విభూతి చల్లుకో. విభూతి కూడా చల్లుకోలేనండి, గోవిందనామని చెప్పు. అది కూడా చేయలేనండి, స్పృహ తప్పిపోయి ఉన్నాను, కొడుకు చేస్తే సరిపోయింది. వాడు చేయడండి, నీ కర్మ, అలాంటి కొడుకుని కర్మ. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏముండదు. గత జన్మలలో పాపం తీసేయడానికి వాడు రాక్షస రూపంలో కొడుకుగా వచ్చాడని సంతృప్తి పడిపోవాలి. కాబట్టి కొడుకు ఎందుకు ఉండాలని కోరుకుంటారంటే అందుకు. ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించింది అంటే శౌచాన్ని నిలబెట్టుకోమంది శాస్త్రం. అభ్యంతర శౌచం అని ఒక మాట. అభ్యంతర శౌచం అంటే లోపల శౌచంతో ఉండడం. లోపల శౌచం అంటే పైకి చాలా అందంగా చక్కగా స్నానం చేసి చక్కగా విభూతి పండ్రాలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, ఏదో పెద్ద అంచు పంచోటు కట్టుకుని, లాల్చీ వేసుకుని, మెళ్ళో పూలదండ వేసుకుని, నాలా మైకి దగ్గరికి కూర్చుని ఉపన్యాసాలు చెప్పేస్తే అభ్యంతర శౌచం ఉన్నట్టే నాకు కాదు. అభ్యంతర శౌచం ఉన్నది అని ఎప్పుడు చెప్తారంటే మనస్సు యందు కొన్ని కళ్యాణ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి.
అసహనము తగ్గించుకుని ఓర్పు పెంచుకోవాలి. ఓర్పు ఎందుకు పెంచుకుంటారు? అసహనం ఎందుకు వస్తుంది? ఓర్పు ఎందుకు పోతుంది? ఓర్పు పోయిందంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడు తప్పు చేశాడు. మంచిదే, వాడు తప్పు చేశాడు, నువ్వు కోప్పడుతున్నావు. వాడు తప్పు చేశాడు, కోప్పడుతున్నావు. నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే కోప్పడు. అయ్యో నేను తప్పు చేయకపోవడం ఏంటంటే ఏదో తప్పు చేశాను, అయితే కోప్పడకు. మరి ఎలా దిద్దాలి? ప్రేమతో దిద్దు. ప్రేమతో దిద్దినది శాశ్వతమైన దిద్దుబాటు. కోపంతో దిద్దింది ప్రమాదం. అది జరుగుతుందని నమ్మకం లేదు. అసలు కోపం తెచ్చుకోవడానికి నాకున్న అధికారం ఏమిటి? విచారణ చెయ్యాలి. నేనే తప్పు చేయలేదా అవతల వారి మీద కోపడ్డానికి? మంగళప్రదమైన గుణములను లోపల ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచిస్తుంటాడు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి పుణ్యం చేశారండి అన్నాను అనుకోండి, ఆయన చాలా పుణ్యాత్ముడండి, ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతాడండి ఆయన అన్నాను నేను. 10,000 మందికి అన్నం పెడతాడండి అని నేను అన్నప్పుడు 10,000 మందికి అన్నం పెట్టడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఆయన ఖర్చు పెడుతున్నాడా, పెట్టట్లేదా? అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఆయన దాచుకోవచ్చు కూడా. ఆయనకి ఖర్చు పెడదాం, ఆకలి ఇంత బాధాకరంగా ఉంటుంది, ఈశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నేను ఒక్కడిని తినడం కాదు, నాకున్న ఐశ్వర్యానికి రోజుకి 10,000 మంది అన్నం తింటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నం పెట్టాడనుకోండి. ఇప్పుడు ముందు మీకేం కనపడుతుందంటే ఆయన పెట్టిన అన్నం కనపడుతుంది, లేదా ఆయన అన్నం పెట్టిన ఫోటోలు కనపడతాయి. కానీ ఆ అన్నం పెట్టడానికి ముందు అన్నం పెట్టాలన్న సంకల్పం ఒకటి ఆయన మనసులోకి వచ్చిందా లేదా? మంచి సంకల్పం వచ్చిందా? అన్నం పెట్టాలన్న సంకల్పం రావాలి అంటే ఆ సంకల్పం ఏర్పడడానికి కావలసిన సద్బుద్ధి లోపలికి వెళ్ళిందా లేదా? సద్బుద్ధి ఎందుకు వస్తుంది? మీరు తలుపులు తెరిచినప్పుడు లోపలికి ఏ వస్తాయో దాన్ని బట్టి ఆ బుద్ధి వస్తుంది. కన్నులు ఉన్నాయని చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చెవులు ఉన్నాయని వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చర్మం ఉంది కదా అని ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. కన్నులు ఉన్నాయి కాబట్టి మంచి విషయం చూస్తున్నాను అనుకోండి, మంచి విషయం లోపలికి వెళ్ళి మనసు సద్బుద్ధితో చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు లోపల మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వస్తే మంచి కార్యాలు చేస్తాడు. మంచి కార్యాలు వస్తే గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు సంకల్పం రావడానికి లోపల ఏముంది? అసలు ఆయన మంచి విషయాలు విన్నాడు, మంచి విషయాలు చదివాడు. మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తన గొప్పతనాన్ని అంతటి పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఆయన ఉత్తమ గుణం. అందుకే అంత పుణ్యం చెయ్యగలిగాడు. అభ్యంతర శౌచము అంటే లోపల మంచి ఆలోచనలు పుట్టడానికి అవకాశం ఇవ్వాలి. అసలు మంచి ఆలోచనలు ఎప్పుడు పుడతాయి? 5 ద్వారాల్లోంచి లోపలికి చెడు విషయాలే వెళ్ళిపోతున్నాయి అనుకోండి. నేను ఈ కంటితో ఎప్పుడు మనసుని ఉద్వేగపరిచేవి, ఏది చూడకూడదో అలాంటివే చూస్తూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను ఈ చెవితో ఏవి వినకూడదో అవే ఎప్పుడు వింటూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను నా నోటితో ఏవి మాట్లాడకూడదో అవే మాట్లాడుతూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను చూసేవి పరమ ప్రశాంతమైనవి చూస్తున్నాను అనుకోండి, నేను వినేవి ప్రశాంతమైనవి వింటున్నాను అనుకోండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసులోంచి ఉత్తమమైన సంకల్పములు పుడతాయి. ఉత్తమమైన సంకల్పముల వలన ఉత్తమమైన కార్యములు జరుగుతాయి. ఉత్తమమైన కార్యముల వలన జీవుడు పుణ్యాన్ని పొందుతాడు. అభ్యంతర శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే 5 ద్వారములను జాగ్రత్త పెట్టి లోపల మంచి గుణాలని ప్రయత్నపూర్వకంగా పెంచుకో. తప్ప అవి నీకు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి రమ్మంటే రావు, ముహూర్తాలు పెట్టుకుంటే రావు. రేపు మా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేస్తానండి అంటే ముహూర్తం పెట్టుకో, మంచిదే. నేను కొత్తింట్లోకి గృహప్రవేశం చేస్తానండి, ముహూర్తం పెట్టుకో, మంచిదే. కానీ రేపటి నుంచి నేను అన్ని మంచి పనులు చేస్తామనుకుంటున్నానండి ముహూర్తం పెట్టుకోకు. అది సాధ్యం కాదు. అలాగా ముందు సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మంచి గుణములను లోపల అలవాటు చేసుకోవాలి. అది దేని వలన వస్తుంది? సత్సంగం వల్ల వస్తుంది. మంచి పుస్తకాలు ఇంట్లో పెట్టుకో, మహాత్ములు వ్రాసినటువంటి పుస్తకాలు చదువు. వాళ్ళ యొక్క మాటలు వింటుంటే, వాళ్ళ పుస్తకాలు చదువుతుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమనకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటాడు శివుడు పార్వతీదేవితో భాగవతంలో. ఎవడు ఎప్పుడూ కూడా
ఇతరులకు ఏం ఉపకారం చేద్దాం, నా వల్ల ఎవడు సంతోషిస్తాడు, సంతోషించడానికి ఒక మంచి పని చేస్తానా అని ఆలోచించేవాడు ఉన్నాడో వాడు ఉన్న చోట పంచభూతములు ప్రశాంతంగా ఉంటాయి. గాలి వ్యగ్రత పొందదు, తుఫాన్లు రావు, సముద్రాల్లో బీభత్సం రాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాలైన సుడిగాలులు వస్తాయి, అన్ని తుఫాన్లు వస్తాయి, అన్ని భూకంపాలు వస్తుంటాయి. నాకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మాకు సుడిగాలులు వస్తాయండి, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయండి అంటుంటారు. భారతదేశంలో ఎప్పుడైనా మీరు అలా సుడిగాలులు రావడం విన్నారా? కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ పుట్టి పెరిగిన మహాత్ముల యొక్క స్థితి. ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, వాళ్ళు ఉన్న కారణం చేత మనం కూడా బతికేస్తున్నాం. కాబట్టి అభ్యంతర శౌచము అంటే లోపల మంచి గుణములను ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకోవాలి. చిత్రం ఏమిటంటే అభ్యంతర శౌచం మనిషికి బాగా పెరిగిపోయిందనుకోండి, బాహ్య శౌచాన్ని కూడా ఈశ్వరుడు పట్టించుకోడు. అసలు బాహ్య శౌచం గురించి పట్టించుకోవడానికి అతనికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు భగవన్నామని చెప్పుకుంటూ పొంగిపోతున్నాడు అనుకోండి, ఒక్కొక్కసారి స్నానం చెయ్యాలని కూడా అనిపించకపోవచ్చు, ఒళ్ళు చెమట పట్టు ఉండొచ్చు. అప్పుడు ఈశ్వరుడు ఈ శరీరాన్ని చూడడం, లోపలి శౌచాన్ని చూస్తాడు. చూసి అయ్యయ్యో వీడు ఇన్ని మంచి గుణాలతో ఉన్నాడు, ఇంత మంచి బుద్ధితో ఉన్నాడు, వెంట పడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాగవతంలో కుచేలోపాఖ్యానం ఉంది. కుచేలోపాఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు శుకమహర్షి పరీక్షిత్తుకి. ఏం మామూలుగా మొదలుపెట్టల. ఆయన అన్నాడు, కని వేదవ్యాసతనయుండు ఆ జనమేజయ తనకు పరీక్షిన్మహారాజునకు ఇట్లు చెప్పదొడగి. పరీక్షిన్మహారాజు గారితో వ్యాసతనయుడు అంటే శుకబ్రహ్మ చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, గోవింద సకుండు కుచేలుండు నానప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప గురుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తా నబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాతలంచి ఆత్మ మోదించి పుత్ర తారాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుండునంతా. అనుడు వేదవ్యాసతనయుడు అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి. వేదవ్యాసతనయుడంటే శుకుడు, అభిమన్యుతనయుడంటే పరీక్షిత్తుకి చెప్తున్నాడు. కుచేలుడి వ్యాఖ్యాన కథ చెప్తానల్లా. గోవింద సకుండు కృష్ణుడి మిత్రుడు, గోవింద సకుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. ఆ కుచేలుడు ఎంత గొప్పవాడో తెలుసా? మానధనుడు, నానొప్ప విప్రుండు మానధనుడు. ఆయన విజ్ఞాని, రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి ధర్మం అంటే అంత ప్రీతి. ఆయనకి రాగం లేదు, ఆయనకి కోరిక లేదు, తీరలేదని ఏడుపు లేదు. విజ్ఞాని, విరహిత స్వాంతుండు శాంతుండు. ఆయన బ్రహ్మవేత్త, ఎప్పుడు బ్రహ్మమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కడుపుకు తిన్నానా తినలేదా లేదు, మంచి బట్ట కట్టుకున్నానా కట్టుకోలేదా లేదు. ఆయన బట్ట ఎలా ఉంటుంది అంటే నీళ్లల్లో పెట్టి పైకి తీసి ఇలా పిడిస్తే వెంటనే పిట్లిపోతుంది, ముక్క ముక్కలైపోతుంది. అంత పాత బట్ట. కుచేలుడు ఆయన పేరేమిటో, బట్ట అలా ఉంటుంది. అలాంటి బట్ట అయినా దారిద్ర్యంబు బాధింప, దారిద్ర్యం ఆయన్ని బాధించింది, ఆయనకి తెలియదు. ఎందుకనంటే ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ పొంగిపోతుండేవాడు. దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష. పరమ సంతోషంతో భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ రూపాయి దొరికితే ఇది 1,00,00,000 రూపాయలని ఆనందపడ్డాడు తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాపి అయ్యా నాకు లేదు మీరు ఇవ్వండి అని అడగలేదు. అంతటి మహాత్ముడు. కుచేలుడు గురించి తక్కువ చేసి మాట్లాడలేదు భాగవతంలో, అంత గొప్పగా పరిచయం చేశారు. దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మమోదించి సంతోషపడిపోయి, చాలు ఇవాళ ఈ రూపాయి నాకు ఈశ్వరుడు ఇచ్చాడని పుత్ర దారాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుండునంత. చాలా పెద్ద పోషించేశాడం లేదు, ఏదో పోషిస్తున్నాడు భార్యాబిడ్డల్ని, బతుకుతున్నారు అలా. భార్య ఏమిటండి దరిద్రం, ఏమిటి మీ జపం మీరును అనలేదు. అయ్యో పిల్లలకు అన్నం లేదండి, మీ మిత్రుడు అంత ఐశ్వర్యవంతుడు కదా, ఒకసారి కృష్ణ దర్శనానికి వెళ్ళండి అని ఆవిడ ఒక మాట అంది. ఆవిడెంత భక్తి తత్పరురాలండి.
కలలోనంతన్నున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపతాబ్జాతంబు బుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావమునం భజించు వారికెనడే సంపద్విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరాన్ని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడే, అటువంటి వాడు భక్తితో మీరు వెళ్ళి నిలబడితే అడగాలండి, ఇస్తాడు, వెళ్ళండి. ఆయన అడగడానికి వెళ్ళలేదు. ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు దర్శనంబు చేయుట పరమభాగ్యంబు. కానీ ఆ సుదర్శన హస్తునకి ఇచ్చుటకు మనకేమీ కలదు. ఆ చక్రం చేత్తో పట్టుకునేవాడికి ఏదైనా ఇవ్వాలి కదా. మిత్రధర్మం స్నేహితుడి దగ్గరికి వెడితే ఇవ్వాలి, ఇవ్వడానికి నా దగ్గర ఏముందన్నాడు. ఆవిడ ఎందుకు అసిన అటుకులు ఉన్నాయి, గట్టిగా మూట కడితే పిట్లిపోతుంది బట్ట. ఆ ఉత్తరీయం వేసుకుని అటుకులు పట్టుకుని వెళ్ళాడు.